మా నాన్న కూడా వద్దులేమ్మా ప్రాక్టికల్స్ వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం రా అని చెప్పాడు. సో నేనైతే వద్దులే డాడీ, ఇది నేను ఇయర్కి ఫీజు కట్టేశాను ఆల్రెడీ, నేనంతా ప్రిపేర్ అయినాను, నేను ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోయానంటే నెక్స్ట్ ఇయర్ నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. సో అందుకని చెప్పి ఇయరే పిల్లలు పుట్టకముందే నేనైతే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఒక ఎయిమ్తో ఉన్నానన్నమాట. సో నేను అందుకని చెప్పి నేనైతే రాసేసే వస్తాను, ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే వస్తానని చెప్పాను. సో మా నాన్న సరే అమ్మ నీ ఇష్టము, సో నాకే వదిలేశాడనమాట డెసిషన్ అనేది. సో మా ఆయన్ని అడిగాను, మా అత్త మామల్ని అడిగి తెలుసుకున్నాను. సో వాళ్ళ ఒపీనియన్ కూడా నా ఇష్టమే అని చెప్పేశారు. సో సరే ఇంకేమైతే అది అవుతుంది, దేవుడు ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుందని చెప్పి నేనైతే అలాగే ట్యాబ్లెట్స్ వాడుతూ అయితే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయితే రాసేసి వచ్చానమాట. ప్రాక్టికల్స్ అయిన తర్వాత వెంటనే నేనైతే బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాను. సో ఆ తర్వాత నా లైఫ్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను. బాయ్.